అందరికీ నమస్తే అండి. మెగా ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న ఫ్యామిలీ. ఎంతైనా చిరంజీవి గారు చాలా కష్టపడి తెలుగు సినీ రంగంలో కష్టపడి తన కాళ్ళను, తన కష్టాన్ని, తన కన్నీటిని నమ్ముకొని పైకొచ్చిన అతి కొద్ది మంది హీరోల్లో ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా అగ్రభాగంలో ఉంటారు. చిరంజీవి గారి సినిమాలు ఒక చరిత్ర. ఆయన కష్టం మొత్తం ఆ సినిమాల్లో కనిపిస్తుంది ఇప్పటికి కూడా. సో అందుకే మెగా ఫ్యామిలీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ ఫ్యామిలీ అభిమానులకు ఒక నిన్న లాట్స్ ఆఫ్ ఎమోషన్స్, లైఫ్ టైం గుర్తుండిపోయే ఎమోషనల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. అసలు నేను ఆ ఫ్యామిలీ అభిమానుని కాదు, నేను ఒక సగటు జర్నలిస్టులు మాత్రమే. నేను ఆ ఫ్యామిలీ అభిమానుని కాదు, నేను అఫ్కోర్స్ ఎవరికి కూడా అభిమానుని కాదు. నాకే ఆ వీడియో నేనే రిపీట్ చేశా, నేనే పదే చూశా. అంటే వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత అక్కడ ఏం కనిపించిందంటే మనకి, ఎస్ గెలిచావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపులో కొత్త ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. కొత్తది ఉంది. 10 సంవత్సరాల కిందట పార్టీ పెట్టి 5 ఏళ్ల కిందట, అంటే పార్టీ పెట్టిన 5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి, పార్టీ మనుగడే కష్టం, అధికార వైసీపీ అరాచకాలను ఎదుర్కొని పార్టీని నడపడం కష్టం అనుకునే దశలో ఎన్నో ఇబ్బందులు పడి వ్యయ ప్రయాసలకు వచ్చి పర్సనల్గా టార్గెట్ అయ్యి శ్రేణులను కాపాడుకొని, పార్టీని కాపాడుకొని, చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా పార్టీని లీడ్ చేసి పొత్తులు పెట్టుకొని అధికార పక్షాన్ని దించి పోటీ చేసిన 21 నియోజకవర్గాలు కూడా గెలవడం అంటే మామూలు విషయం అండి? 100% స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయమా? ఖచ్చితంగా ఆ ఎమోషన్స్ ఉండాల్సిందే, ఉంటాయి. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు దానికి పూర్తిగా అర్హుడనమాట. అందుకే ఈ వీడియో నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది. చూడండి, ఆయన రావడం, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అలా హత్తుకోవడం, అది చూసి వెనక నాగబాబు గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కన్నీళ్ళు ఆపుకున్నాడు. అదిగో నాగబాబు గారిని చూడండి, ఇదిగో ఆయన కన్నీళ్ళు ఆపుకుంటున్నాడు. అదిగోండి. అంటే ఆ ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్స్, బాండింగ్ ఎలా ఉంది అనేది మనకి వీడియో చూస్తే అర్థమవుద్ది. అన్నయ్య ఫెయిల్ అయ్యారు ఒక రకంగా, చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు. పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత 75 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. దాదాపుగా పరువు పోయినంత పని అయింది. ఆయన పోటీ చేసిన 2 చోట్ల 1 చోట్ల మాత్రమే గెలిచారు. సో పార్టీని లీడ్ చేయడం కష్టమైంది. పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరి మీద వ్యతిరేకంగా పార్టీ పెట్టారో వాళ్ళలోనే పార్టీ కలిపేశారు చివరికి. సో అందుకే చిరంజీవి గారు ఒక రకంగా ఫెయిల్ అయ్యారు. కానీ అన్న ఫెయిల్ అయినా తమ్ముడు నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. విమర్శలు ఎదుర్కొని, ఆటుపోట్లు తట్టుకొని, వ్యయస్ప్రయాసలకు వచ్చి, ఎన్నో కష్టాలు పడి, కేసులు ఎదుర్కొని, పర్సనల్గా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడి నిలదొక్కున్నాడు. కాబట్టి ఆయన ఆ అభినందనకు 100% అర్హుడు పవన్ కళ్యాణ్ గారు. సో అందుకే ఈ వీడియో మెగా ఫ్యామిలీ అభిమానులకు కావచ్చు, రాష్ట్రంలో ఒక సగటు రాజకీయ సినీ అభిమానులకు కావచ్చు, గుండెలకు హత్తుకునే వీడియో. వాళ్ళిద్దరూ ఎంత ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఈ వీడియో ప్రతి మెగా అభిమాని కూడా తన గుండెకు హత్తుకుంటాడు. నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో. ఎవరి స్టేటస్లో చూసినా ఈ వీడియోనే మళ్ళీ రిపీట్గా చూస్తున్నారు. నేనే రిపీట్గా చూశానని చెప్తున్నానుగా. సో అంటే ఒక బలమైన వాడిని దించేసి వచ్చాం. ఇంకో కారణం కూడా ఉంది. చిరంజీవి గారు ఎవరికి తల వంచడు ఒక రకంగా. అటువంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించాల్సి వచ్చింది. ఈయన 2 చేతులు జోడిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి నమస్కారం చేయాలి. యాక్చువల్ ఏంటి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. కానీ ఇక్కడ చిరంజీవి గారు నమస్కారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా నవ్వుతూ కూర్చున్నాడు. సో అది మెగా అభిమానులకు చాలామందికి నచ్చల. సో అటువంటి వ్యక్తిని నేను దించాను అని పవన్ కళ్యాణ్ గారు
ఎంతో ధీమాగా చెప్తున్నట్టు ఉంది కదా. సో అందుకే ఈ వీడియో ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు మెగా ఫ్యామిలీకి గుండెలకు హత్తుకుంటుంది. ఈ క్షణం కోసం, ఈ రోజు కోసమే చాలా వరకు వెయిట్ చేశారేమో. థ్యాంక్ యూ.